వెల్కమ్ టు ఏవీ న్యూస్. జీవీఎంసీ పాలక వర్గానికి మరో 2 ఏళ్లు కాలపరిమితి ఉంది. మరో 2 ఏళ్లు మేయర్ పదవిలో గొలగాలి హరి వెంకట కుమారి ఉండాల్సి ఉన్నా ఆమె కొద్ది రోజుల్లో ఈ సీటును ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. ఆదివారం 13 మంది వైపాకకు చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో అధికార కూటమి ప్రభుత్వం జీవీఎంసీ పాలక వర్గాన్ని దక్కించుకోవడానికి అవకాశాలు మెరుగయ్యాయి. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా త్వరలో చేరే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. దీంతోపాటు నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఓటు వేయడానికి హక్కు ఉంటుంది. దీంతో కూటమికి మేయర్ మరో 2 డిప్యూటీ పదవులను చేజెక్కించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అందరికీ ముందుగా నమస్కారం. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి. ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, దానిపైన మన నాయకులందరూ కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇదేదో ఆలోపే షరతుగా వాళ్ళు వచ్చేస్తున్నారు, చేర్చుకున్నారంటే ఎవరు అడుగు అవసరం లేదు. దీని మీద కొంత చర్చలు కూడా జరగడం జరిగింది. మీ ఫ్లోర్ లీడర్గా ఉన్న శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో మొత్తం అందరూ ఎమ్మెల్యేల దగ్గర సార్ ఇట్లా మీ వార్డులో ఈ అతను ఇంట్రెస్ట్